విరమణ తర్వాత జీవితానికి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ స్కీమ్ అమల్లోకి తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్. 2024లో శ్రామిక ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది. ఈ నేపథ్యంలో తమ కోట్లాది మంది ఖాతాదారుల కోసం మార్గదర్శకాలు, పాలసీల్లో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఏడాది 2025లో 5 కొత్త రూల్స్ను అమల్లోకి తీసుకొస్తుంది ఈపీఎఫ్ఓ. అందులో ప్రధానంగా ఏటీఎం నుంచి పీఎఫ్ డబ్బులు విత్డ్రా వంటి కీలక నిర్ణయాలు కూడా ఉన్నాయి. తమ సబ్స్క్రైబర్ల కోసం సరికొత్త సౌకర్యాలు అందుబాటులోకి తెస్తోంది ఈ రిటైర్మెంట్ ఫండ్ సంస్థ. ఈ కొత్త మార్పుల ద్వారా ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చుతాయని ఈపీఎఫ్ఓ వర్గాలు తెలిపాయి. మరి కొత్త ఏడాదిలో వస్తున్న ఆ 5 మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తమ సబ్స్క్రైబర్లు 24 గంటలు పీఎఫ్ డబ్బులను ఏటీఎం ద్వారా విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ తెలిపింది. ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బులు విత్డ్రా ఫెసిలిటీ వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో చాలా ఈజీగా మన డబ్బులు అవసరమైనప్పుడు పీఎఫ్ డబ్బుల నుంచి తీసుకోవచ్చు. అయితే ప్రస్తుతం పీఎఫ్ డబ్బులు రావాలంటే ఖాతాదారులకు 7 నుంచి 10 రోజుల వరకు సమయం పడుతుంది. కానీ ఏటీఎం విత్డ్రా అందుబాటులోకి వస్తే క్షణాల వ్యవధిలోనే మనం ఆ డబ్బును తీసుకోవచ్చు. ఇక ఉద్యోగుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ క్యాప్ తొలగించింది. ప్రస్తుతం ఉద్యోగుల బేసిక్ వేతనం నుంచి 12% ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. ఇందుకు ఈపీఎఫ్ఓ నిర్దేశించిన 15,000 జీతం లిమిట్ కాకుండా ఉద్యోగుల వేతనాన్ని బట్టి కంట్రిబ్యూషన్ చేసేందుకు అవకాశం కల్పించడంతో ఖాతాదారులకు మంచి వెసులుబాటు అవుతుంది. ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే పెద్ద మొత్తంలో పీఎఫ్ కార్పస్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సదుపాయంతో ఖాతాదారుడు ఎక్కువ మొత్తంలో పెన్షన్ సౌకర్యం పొందవచ్చు. మరో ప్రధాన మార్పు ఏంటంటే ఈపీఎఫ్ఓ తమ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అప్గ్రేడ్ చేస్తుంది. ఇది పీఎఫ్ హక్కుదారులు, లబ్ధిదారులు వారి డిపాజిట్లను డిజిటల్ విధానంలో ఉపసంహరించుకునేందుకు అనుమతిస్తుంది. అయితే ఈ కొత్త వ్యవస్థను జూన్ 2025 నుంచి అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. ఈ సదుపాయం కనుక అమల్లోకి వస్తే ఖాతాదారుడు క్లెయిమ్ సెటిల్మెంట్ పూర్తయిందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్ల కోసం అద్భుతమైన సౌకర్యాలు అందుబాటులోకి తెస్తున్నట్లు సమాచారం. కొత్త రూల్స్ ప్రకారం పెన్షనర్లు తమ పెన్షన్ను దేశంలోని ఏ బ్యాంకు నుంచి అయినా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించనుంది. ఇందుకోసం ఎలాంటి అదనపు ధృవీకరణ పత్రం కూడా అవసరం లేదు. దీనివల్ల పెన్షన్దారులకు చాలా సమయం ఆదా అవుతుంది. ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తమ ఖాతాదారులు ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ సహా ఇతర ఈక్విటీల్లోనూ పెట్టుబడి పెట్టేందుకు అనుమతించాలని యోచిస్తోంది. దీనివల్ల పీఎఫ్ ఖాతాదారులు తమ ఫండ్స్ మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలు కలుగుతుందని చెప్తున్నారు. ఈపీఎఫ్ఓ ఈ రూల్స్ అమల్లోకి తీసుకొస్తే పీఎఫ్ ఖాతాదారులు అధిక రిటర్న్స్ పొందే అవకాశం కూడా ఉంది. మరి ఈ కొత్త రూల్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.